తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి? నిజానికి వచ్చే నెల 31తో సర్పంచుల పదవీ కాలం ముగియబోతోంది. అయితే ఎన్నికల నిర్వహణకు ఈసీ రెడీగా ఉంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా రెస్పాన్స్ రావడం లేదు. 6 గ్యారెంటీలపైనే సర్కారు ప్రస్తుతానికి ఫోకస్ చేస్తుంది. అయితే లోక్సభ ఎన్నికల లోపే 6 గ్యారెంటీల అమలుకు కసరత్తు చేస్తూ ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాతే పంచాయతీ ఎలక్షన్స్కు వెళ్ళాలి అని ప్రభుత్వం భావిస్తోంది. లోక్సభ ఎన్నికల లోపు పంచాయతీకి వెళితే 6 గ్యారెంటీల అమలు కంటే ముందే పంచాయతీ ఎన్నికలకు వెళితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయం పైన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్ళినట్లయితే లాభకరంగా ఉంటుంది, ఫలితాలు లాభకరంగా ఉండే అవకాశం ఉంటుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం లెక్కలు వేసుకుంటుంది. సర్పంచులకు 1200 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఇప్పటికే ఒక్కో సర్పంచ్కు 5 నుంచి 15 లక్షల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వీటన్నిటినీ క్లియర్ చేసిన తర్వాత ఎన్నికలకు వెళితే ఫలితాలు లాభకరంగా ఉంటాయి అని ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది, ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి వచ్చే నెల 31తోనే సర్పంచుల పదవీ కాలం ముగుస్తుంది. ఎన్నికల నిర్వహణకు ఈసీ మాత్రం రెడీగా ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఇంకా రెస్పాన్స్ రావటం లేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్నికలకు పంచాయతీ ఎలక్షన్స్కి వెళ్తారా, లేదంటే లోక్సభ ఎన్నికల కంటే ముందే పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? నిజంగానే చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈసారి రిజర్వేషన్లు ఏమైనా మారుతాయేమనేటువంటి ఎక్కువ ఆశ కూడా ఉంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ అధికారం రాకముందుకు ఎన్నికల సమయంలో ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్, బీసీల రిజర్వేషన్ 23% ఉంది. దాన్ని 42% పెంచుతామని చెప్పడం జరిగింది. ఇది అత్యంత కీలకం. ఎందుకంటే 42% కనుక బీసీలకు చేస్తే మొత్తం తారుమారైతే మిగతా రిజర్వేషన్లన్నీ కూడా చేంజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఫలానా ఒక గ్రామంలో బీసీ రిజర్వేషన్ ఉంటే మరొక గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ ఉంది, మరొక గ్రామంలో ఎస్టీ రిజర్వేషన్ ఉంది, మరొక గ్రామంలో జనరల్ ఉంది. సో ఇవన్నీ తారుమారైపోయేటువంటి పరిస్థితి ఉంది. కాస్త సమయం పడుతుంది. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో పంచాయతీ ఎన్నికలకు వెళ్లే కంటే ముందుగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత పెట్టుకుంటేనే పంచాయతీ ఎన్నికలు బెస్ట్ అనేటువంటిది ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి లేఖ వచ్చినప్పటికీ కూడా, ఈసీ నుంచి ఒక లేఖ వచ్చినా కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఆచితూచి అడుగులు వేస్తా ఉంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలను ముందుకు వెళ్తే 6 గ్యారెంటీలు అమలన్నారు, 100 రోజుల్లో చేస్తామని హామీ ఇచ్చారు. సో అది కోసం గందరగోళ పరిస్థితిలో పడేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు వెంటనే ఒక 2 రోజుల టైం అంతా పంచాయతీ ఎన్నికలకు పోవాలి. మళ్ళీ ముందస్తు ఎన్నికలు వస్తే పార్లమెంట్ ఎలక్షన్లు కూడా మార్చి లో జరిగే అవకాశం ఉంది. మార్చి నుంచి ఎండింగ్ నుంచి ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ పరిస్థితిని ఎదుర్కోవాలంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత సాఫీగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే, గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా సాఫీగా ఉంటుంది, అనుకూలంగా కూడా ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించవచ్చు పంచాయతీ ఎన్నికల పైన అనేటువంటిది ప్రభుత్వ నిర్ణయంగా కనిపిస్తా ఉంది. దాదాపు అదే నిర్ణయంగా ముందుకు వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఒకటి మనం గత ప్రభుత్వ హయాంలో చూసాం రోహిత్, విషయం ఏంటంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, సర్పంచ్ సంఘాలకు సంబంధించినటువంటి సంఘం నేతలంతా కూడా గతంలో ప్రగతి భవన్ ముట్టడించారు, ధర్నాలు నిర్వహించారు, వినతి పత్రాలు ఇచ్చారు, కొన్ని రోజులు సహాయ నిరాకరణ కూడా చేశారు ప్రభుత్వానికి. అంటే పంచాయతీలో డెవలప్మెంట్ చేయకుండా కొన్ని పనులు అక్కడక్కడే నిలిచిపోయేలాగా, ఎగ్జాంపుల్ డ్రైనేజీ వ్యవస్థ కానీ, ఊర్లో చెత్త తీయడం కావచ్చు, ఇంకా కొన్ని కార్యక్రమాలు పంచాయతీకి సంబంధించిన మెయింటెనెన్స్ కావాలని నిలిపివేశారు నిరసన వ్యక్తం చేస్తూ. దానికి కారణం ఏంటంటే సర్పంచ్లకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక్కొక్కరు 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు పెండింగ్ ఉన్నాయి. నిజంగానే కొద్దిమంది సర్పంచులు ఇవి తట్టుకోలేక ఎందుకు సర్పంచ్ అయ్యామా అనేటువంటిది నిరసన వ్యక్తం చేస్తూ కొద్దిమంది ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సర్పంచులు, గ్రామ సర్పంచి ఉదయం పూట వరకు, ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్పంచ్ ఉంటే, సాయంత్రం మొత్తం నైట్ గుర్కా లాగా, నైట్ వాచ్మెన్ లాగా, వాళ్ళంతా సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మన ముందుకు వచ్చాయి, మనం గతంలో చూసాం. సో సర్పంచులు ఒకటే ఆవేదన చెందుతా ఉన్నారు, రావాల్సిన పెండింగ్ బకాయిలు. ఎందుకంటే వాళ్ళు వెచ్చించినటువంటి నిధులు, వారి సొంత నిధులు, ఊర్లో శ్మశాన వాటికకు కానీ, రోడ్ డెవలప్మెంట్, సిసి రోడ్లకు సంబంధించినటువంటి విషయం కానీ, ప్రకృతి వనాలకు సంబంధించి, ఇలా అనేక రైతు వేదికలకు సంబంధించి ఈ డబ్బులన్నీ వీరి జేబులో నుంచి సొంతంగా ఖర్చు పెట్టుకున్నారు. తర్వాత రావాల్సినటువంటి నిధులు పెండింగ్ రాకపోవడంతో ఈ 10, 15, 20 లక్షలు బయట నుంచి అప్పు తేవడము, దాని ఇంట్రెస్ట్ కట్టుకోలేకపోవడము, ప్రభుత్వం నుంచి నిధులు సరిగా టైంకు విడుదల కాకపోవడంతో అప్పుల భారం పెరిగిపోయి కొద్దిమంది సర్పంచులు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇదే ప్రధానంగా లేఖలు రాష్ట్ర ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి సూసైడ్ చేసుకున్నారు. సో చాలా క్రూషియల్ గా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్. సో కాబట్టి ఇప్పటికిప్పుడు వెళ్తే వీరికి ఉన్న పెండింగ్ బకాయిల్ని తీర్చాలి,
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి, నెల రోజుల సమయం కేటాయించాలి. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ఇక్కడికి నెల రోజులు కూడా కాలేదు. మళ్ళీ ఈ పంచాయతీ ఎన్నికలకు నెల రోజులు టైం ఇస్తే చాలా గందరగోళ పరిస్థితి ఉంటుంది అనేటువంటి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే జనవరి 31 లాస్ట్ డేట్ ఉంది. ఈ సర్పంచ్ కి సంబంధించినటువంటి జనవరిలో పూర్తవుతుంది కాబట్టి దాని తర్వాత దానికంటే ముందుగానే ఎన్నికలు నిర్వహించాలి, జనవరి దాటక ముందుగే. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎన్నికలు నిర్వహించి మళ్ళీ పార్లమెంట్ కు సమాయత్తం అవడము, ఇటు 6 గ్యారెంటీలను అమలు చేసే కార్యక్రమం ఉండడం, ప్రజాపాలన పేరిట ముందుకు వెళ్తా ఉన్నారు, పాలనను గాడిలో పడేయడము, వారికి పెండింగ్ బకాయిలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ తలతిక్క వ్యవహారం ఉంటుంది, తలనొప్పి వ్యవహారం ఉంటుంది అనేటువంటి 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు పరిచి అలాగే పెండింగ్ బిల్లులన్నిటిని కూడా క్లియర్ చేసిన తర్వాత ఎలక్షన్స్ కి వెళితే లాభదాయకంగా ఉంటుంది అని ఆలోచిస్తుందా ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ వాళ్ళు అనుకున్నట్టుగా 6 గ్యారెంటీలు అమలు చేసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా సాఫీగా, అంటే పంచాయతీకి సంబంధించినటువంటి గడువును పొడిగించేలా వీళ్ళ టర్మ్ ముగిసినప్పటికీ వాళ్ళను ఎవరైతే సర్పంచులుగా ఉన్నారో వారినే ఇన్ఛార్జ్ సెక్రటరీ ఇన్ఛార్జ్ గా నియమించేసి తర్వాత ఎన్నికలకు వెళ్ళాలనేటువంటిది. ఈ అప్పట్లో వీళ్ళకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించవచ్చు, తర్వాత సాఫీగా ఎన్నికలు నిర్వహించి పై చేయి సాధించాలనేటువంటి దిశగా ప్రభుత్వం ఆలోచన ఉంది. సో ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే ముందుకు వెళ్తారు. దానికంటే ముందు 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. తర్వాతనే రిజర్వేషన్ లో ఇచ్చినటువంటి హామీ 23% ఉన్నటువంటి దాన్ని 42% బీసీల రిజర్వేషన్ పెంచిన తర్వాత ముందుకు వెళ్ళాలనే ఆలోచన వేస్తా ఉన్నారు. నిజంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద క్యూరియాసిటీ ఉంది. పంచాయతీ ఎన్నికలు టైంలో జరుగుతాయా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుగుతాయని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం మాత్రం ఈ రకంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. నిజానికి వచ్చే నెల 31తో సర్పంచుల పదవీ కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఈసీ కూడా రెడీగా ఉంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం రెస్పాన్స్ రావడం లేదు. ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలుపైనే సర్కార్ ఫోకస్ పెట్టింది. ఎంపీ ఎన్నికల లోపే 6 గ్యారంటీల అమలుకు కసరత్తు చేస్తుంది. లోక్సభ ఎన్నికల లోపే 6 గ్యారంటీలను అమలు చేయాలని అనుకుంటుంది. లోక్సభ ఎన్నికల తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలి అని అనుకుంటుంది. అలా వెళ్తే లెక్కలు లాభదాయకంగా ఉంటాయని సర్కార్ భావిస్తుంది. సర్పంచ్లకు ఇప్పటికే 1200 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఒక్కో సర్పంచ్కు 5 నుంచి 15 లక్షల రూపాయల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిని క్లియర్ చేసిన తర్వాత 6 గ్యారంటీలను అమలు చేసిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై బాగా ఆదరణ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వంపై నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు పంచాయతీ ఎన్నికలకు వెళితే ఫలితాలు లాభదాయకంగా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.